కొల్లేరు ఉగ్రరూపం దాల్చుతోంది. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇదంతా ఆక్రమణల వల్లే అని స్వయంగా సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. కొల్లేరు నీటి ప్రవాహానికి ఆక్రమణలు అడ్డుపడుతున్నాయని అన్నారు. సముద్రంలోకి వెళ్లాల్సిన నీరు వెనక్కి వచ్చే పరిస్థితి దాపురించింది. ఇలానే వదిలేస్తే విజయవాడ మళ్లీ వరదలతో విలవిల్లాడాల్సి వస్తోంది. అందుకే ఆక్రమణలపైన దృష్టి పెట్టింది ఏపీ సర్కార్. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలను తొలగిస్తామని చంద్రబాబు ప్రకటించారు. కొంతమంది స్వార్థపరుల కోసం ప్రజలు, ప్రభుత్వం త్యాగం చేయాల్సిన అవసరం లేదన్నారు. కబ్జాదారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమన్న చంద్రబాబు ప్రజల భద్రతకే ప్రాధాన్యమిస్తామన్నారు. విజయవాడను ముంచెత్తిన బుడమేరు నీరు చివరకు కొల్లేరు సరస్సులో కలవాలి. అలాగే రామిలేరు, తమ్మిలేరు, గుండేరు, ఎర్రకాలువ వంటి వాగుల వరదల నీళ్లు కూడా కొల్లేరులోనే కలుస్తాయి. కొల్లేరు నుంచి 52 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సముద్రంలో కలవాలి. కానీ ఎగువ నుంచి చేరుతున్న నీటి ప్రవాహానికి ఆక్రమణలు అడ్డుపడుతున్నాయి. కొల్లేరు వరద నీరు ఉప్పుటేరు ద్వారా మాత్రమే సముద్రంలో కలుస్తుంది. ఉప్పుటేరు గంట్ల వెంబడి ఆక్రమణలు కూడా ప్రవాహానికి అవరోధంగా మారాయి. ప్రస్తుతం కొల్లేరుకు 28 డ్రైన్లు, కాలువలు, వాగుల ద్వారా 12,000 క్యూసెక్ల నీరు చేరుతోంది. ఇలా చేరిన నీరు 10,000 క్యూసెక్లు మాత్రమే దిగువకు చేరుతోంది. దీంతో విజయవాడ ముంపు ప్రజలకు మళ్లీ భయం పట్టుకుంది. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 12 మండలాల పరిధిలో 2,70,000 ఎకరాల్లో కొల్లేరు సరస్సు సహజ సిద్ధంగా ఏర్పడింది. 35 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించిన కొల్లేరు ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా గుర్తింపు పొందింది. 10 కాంటూర్ల పరిధిలో ఉన్న కొల్లేరు సరస్సును ప్రస్తుతం 5 కాంటూర్లకు కుదించారు. 5 కాంటూర్ల పరిధిలో 77,000 ఎకరాలకు కుచించుకుపోయింది. ఆక్రమణలతో పాటు గుర్రపు డెక్క, కిక్కిసుకర్ర, రకరకాల తూడులు పెరిగిపోయాయి. కొల్లేరు సరస్సులో అక్రమంగా తవ్విన చేపల చెరువుల వల్ల వరద ప్రవాహం సముద్రానికి చేరుకోవడానికి అడ్డంకిగా మారిందని చాలా మంది కోర్టులను సైతం ఆశ్రయించారు. ప్రస్తుతం 15,000 ఎకరాల పైబడే అక్రమ సాగు జరుగుతున్నట్లు అంచనా. దీంతో కొల్లేరు నీటి మట్టం 7 రోజులుగా పెరుగుతూనే ఉంది. సాధారణ రోజుల్లో 2 మీటర్లు ఉంటే నిన్న సాయంత్రానికి 3.35 మీటర్లకు చేరుకుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో కొల్లేరు తీర మండలాలైన ఆకువీడు, కైకలూరు, నిడమర్రు, దెందులూరు, ఏలూరు మండలాల పరిధిలోని పలు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అదే అక్రమాలు కొట్టడం ఒక యాంగిల్, కిందన కూడా ఫ్రీగా పోవడం రెండో యాంగిల్. ఇక్కడ కొల్లేరు వరకు ఈ నీళ్ళు వెళ్ళడం, కొల్లేరులో ఎప్పుడైతే ఫుల్గా వాటర్ వస్తుందో అక్కడి నుంచి బ్యాక్ వస్తుంది. అక్కడి నుంచి ఏదైతే అవుట్లెట్ ఉందో కిందన సముద్రంలో కూడా పోవాలి. అది కూడా చెప్పాం. అవి కూడా 2 కలెక్టర్స్ కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నారు. ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఏమాత్రం వెనక్కి పోం. ఇక్కడ కూడా క్లియర్గా చెప్తున్నా, మళ్ళీ విజయవాడలో ఇలాంటి వరదలు పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం. బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏ విధంగా చేయాలనో చేసి భవిష్యత్తులో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం. క్వశ్చనే లేదు. ఇంకా ఇది మంచి పద్ధతి కాదు. 2,03,000 కుటుంబాలు. సో ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు విన్నాం. బుడమేరు ఆపరేషన్ మొదలైందని చెప్పి ఎలాంటి వరద ప్రవాహానికి సంబంధించి అడ్డుకట్ట వేస్తామని, ఆక్రమణలు తొలగిస్తామని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. సంధ్య, కొల్లేరు పెద్ద ఎత్తున పొంగి పారవేస్తుండడం, అలాగే లంక గ్రామాలంతా కూడా ముంచెత్తున్న సందర్భం అయితే కూడా ఉంది. బుడమేరు అలాగే ఇతర వాగుల నుంచి దాదాపు 28 డ్రైల్ నుంచి కూడా కొల్లేరుకు ఇప్పుడు పెద్ద ఎత్తున నీరు అయితే కూడా చేరుకుంటుంది. అయితే చేరుకుంటున్న నీరు దిగువకు ఉప్పుటేరు నుంచి కూడా సముద్రంలోకి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ కొల్లేరుకి ఎంతైతే వాటర్ వస్తుందో ఆ మేరకు దిగువకు ఉప్పుటేరు నుంచి సముద్రంలోకి కలుస్తున్న సందర్భం అయితే కూడా కనపట్లేదు. ఎందుకంటే అటు కొల్లేరుకు పెరిగినటువంటి ఆక్రమణలు కానీ, లేదంటే ఉప్పుటేరు మొత్తం అంతా పూడుకుపోవడం కానీ, ఇటువంటి కారణాల చేత కొల్లేరుకు వస్తున్నటువంటి నీరు అంతా కూడా దిగువకు సముద్రంలోకి వెళ్ళిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఉప్పుటేరు నుంచి కూడా
కొల్లేరుకు మళ్ళీ నీరు ఎగదండుతున్న పరిస్థితి. అలాగే బుడమేరు నుంచి కొల్లేరుకు వస్తున్నటువంటి నీరు కూడా కొల్లేరు ఇంకా లంక గ్రామాలకి పాకటం, ఆ తర్వాత వేగంగా పారకపోవడంతో బుడమేరు నుంచి వచ్చే నీరు కూడా వేగం తగ్గటం. ఈ నేపథ్యంలోనే అటు కృష్ణా జిల్లా నుంచి నందివాడ మండలం నుంచి కూడా కొల్లేరు వరకు వస్తున్నటువంటి బుడమేరుకు సంబంధించి కూడా సమీప గ్రామాలన్నీ కూడా ఇప్పటికే ముంపుకు గురయ్యాయి. ఇదే సందర్భంలో కొల్లేరు కూడా పెద్ద ఎత్తున పొంగి ప్రవహిస్తడం, సాధారణ స్థాయి కంటే కూడా దాదాపు 3 టీఎంసీల నీరైతే కూడా కొల్లేరులో ఉంటుంది. కానీ ఇప్పుడు 2 టీఎంసీల నీరుకే మొత్తం అంతా కూడా కొల్లేరు అంతా కూడా పొంగి ప్రవహిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అంటే కారణం ఏంటంటే కొల్లేరులో ఉన్నటువంటి మొత్తం అక్రమంగా చేపల చెరువులు తవ్వకాలు అయితే కూడా భారీగా పెరగటం. ఈ నేపథ్యంలోనే వస్తున్నటువంటి నీరు 2 టీఎంసీలకే కొల్లేరు అంతా కూడా పూర్తిగా నిండిపోయి మొత్తం అంతా కూడా గ్రామాలను ముంచెత్తున్న సందర్భం. ఇప్పటికే దాదాపు కొల్లేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 90 గ్రామాల వరకు కూడా మొత్తం ముంపుకు గురైన సందర్భం కూడా కనబడుతుంది. మొత్తం 164 గ్రామాలుంటే 90 గ్రామాలకు పైగా ఇప్పటికే కొల్లేరు ముంపుకి గురైన సందర్భం కూడా కనబడుతుంది. అయితే ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ముంపుకు గురైనటువంటి గ్రామాల ప్రజలకు అటు సహాయ సహకారాలు చేపట్టినప్పటికీ కూడా కొల్లేరు నీరు సముద్రంలో కలిసేందుకు వేగంగా పారేందుకు తీసుకోవాల్సిన అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ప్రత్యేకించి అటు ఏలూరు జిల్లాకి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకి బార్డర్గా ఉన్నటువంటి కొల్లేరు అలాగే ఉపిటేరు ప్రాంతానికి సంబంధించి కూడా మొత్తం అంతా కూడా ఇప్పుడు ఈ ప్రక్షాళనకు సంబంధించి కూడా అధికార యంత్రాంగం గత 2 రోజుల నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన ఉపిటేరులో పేరుకుపోయినటువంటి గుర్రపటెక్క అలాగే కిక్కిస్ కర్ర ఇటువంటి మొత్తం అంతా కూడా తొలగింపుకు తీసుకోవాల్సిన అన్ని రకాల అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఇదే సందర్భంలో ఇప్పుడు అంటే బుడమేరు ఏ విధంగా అయితే విజయవాడను ముంచెత్తుందో ఇప్పుడు కొల్లేరు కూడా సమీప గ్రామాలకు సంబంధించి కూడా ఏలూరు జిల్లాలోని ఇప్పటికే అనేక గ్రామాలని ముంచెత్తుంది. అలాగే కృష్ణా జిల్లాలో కూడా అనేక గ్రామాలని ముంచెత్తుతున్న సందర్భం అయితే కూడా నెలకొని ఉంది. అయితే ఇప్పుడు ఆపరేషన్స్ బుడమేరు ఏదైతే చేపడతామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న స్పష్టం చేశారో అదేవిధంగా కొల్లేరు ఆపరేషన్స్ కూడా చేపట్టి ఎక్కడైతే ఆక్రమణలు అంటే ప్రతి ఏటా కూడా రాజకీయ నాయకుల కొల్లేరులో దాదాపు 2000 పైగా ఎకరాలు ఆక్రమణలకు గురవుతున్నట్లు కూడా ఒక ప్రాథమికంగా పర్యావరణవేత్తలు అయితే కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే సందర్భంలో ఇప్పుడు దాదాపు 15 నుంచి 20,000 ఎకరాల వరకు కూడా అక్రమంగా చెరువులు కొల్లేరులో ఉన్నాయనేది కూడా ఒక అంటే గతంలో పరిశీలించినటువంటి పర్యావరణవేత్తలు అయితే చెబుతున్నారు. అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి కొల్లేరును ఎట్టు పరిస్థితుల్లో రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆసియా ఖండంలోని అతిపెద్ద మంచినీటి సరస్సుగా ఉన్నటువంటి కొల్లేరు సరస్సును అయితే కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఇప్పుడు డిమాండ్ అయితే కూడా వ్యక్తమవుతుంది. సంధ్య. రైట్ శ్రీనివాస్.